ఈ జిజ్ఞాసుడు జ్ఞానిగా మారుతాడా గురువు గారు? అలాంటి అవకాశం ఉన్నదా ఈ ముగ్గురులో? ఖచ్చితంగా మారుతాడు. ఎందుకనంటే జిజ్ఞాస అనేటువంటిది అసలు పుట్టాల ముందు అసలు మనలో ఒక ఆలోచన రావాలి. అసలు భగవంతుడు అంటే ఎవరు అనే క్వశ్చన్ రావాలి. ఇప్పుడు మనకి తెలియకుండా చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు ఏం చేస్తే మనం అది చేస్తాం, వాళ్ళు పూజ చేస్తే మనం పూజ చేస్తాం, వాళ్ళు దేవాలయాలకు తిరిగితే మనం కూడా వాళ్ళప్పుడు తిరుగుతూ ఉంటాం. అలవాటు అయిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడో ఒకప్పుడు మనకి సొంతంగా ఆలోచన మనసులో బుద్ధిలో ఒక క్వశ్చన్ రావాలి. అసలు భగవంతుడు అంటే ఎవరు? ఈ నానా రూపాలైనటువంటి వాళ్ళు ఎవరు? మరి వాళ్ళేమో అక్కడేమో ఆయన్ని కొలుస్తున్నారు, ఇక్కడ ఈయన్ని కొలుస్తున్నారు, అసలు ఏమిటిది అని కొద్దిగా ఆలోచన జిజ్ఞాస కలగాలి. ఈ జిజ్ఞాస ఎవరికైతే కలిగిందో ఆ జిజ్ఞాస బాగా ఉన్నటువంటి వాడు దాన్ని ఎట్లాగైనా సరే ఆ సందేహాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నమే ఈ ఈ శాస్త్రాలు. కాబట్టి ఏదో ఒక విధంగా శాస్త్రాల ద్వారా గురువుల ద్వారా తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరణ చేయాలని అనుకుంటాడు. ఒకవేళ ఆచరణ చేయాలని ఇప్పుడు అనుకోకపోయినా కొన్ని జన్మల తర్వాత అయినా ఆచరణ చేస్తాడు. అంటే మన పురుషార్థం కాస్త తక్కువగా ఉంటే మళ్ళీ తర్వాత ఇంకా 2-3 జన్మలు గడవాలి.